వినాయక చవితి పండుగ పర్వదినం పురస్కరించుకొని వినుకొండ రూరల్ సర్కిట్ పరిధిలోని ఈపూరు, నూజెండ్ల, బొల్లాపల్లి, శ్యామల్యాపురం మండలాల ప్రజలందరూ కూడా వినాయక విగ్రహాల ఏర్పాటు విషయంలో ముందస్తు పోలీస్ వారి అనుమతులు తీసుకోవాలని వినుకొండ రూరల్ సిఐ బి ప్రభాకర్ అన్నారు. వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ వారి అనుమతుల మేరకే మండపాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అనుమతులు లేకుండా ఎటువంటి విగ్రహాలు పెట్టొద్దని, విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రాత్రిపూట విగ్రహాల వద్ద 2 వ్యక్తులను కాపలాగా ఉండాలని, విగ్రహాల నిమజ్జన ప్రదేశం, విగ్రహ ఎత్తు, నిమజ్జనమునకు వెళ్లే మార్గము ముందుగానే పోలీసులకి తెలియజేయాలని అన్నారు. ఈపూరు పోలీస్ స్టేషన్, బొల్లాపల్లి పోలీస్ స్టేషన్, శ్యామల్యాపురం పోలీస్ స్టేషన్, ఐనవల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామస్తులందరికీ మరియు పెద్దలకు రేపు 7వ తేదీన వినాయక చవితి విగ్రహాల ప్రతిష్టలు అన్నీ జరుగుతాయి కాబట్టి ఆ రోజు అంతా కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అంతా కూడా ప్రోగ్రామ్ చేసుకుంటాం కాబట్టి ఇది ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనం కల్చర్లో బాగుంది కాబట్టి ప్రతి విలేజ్లోనూ, ప్రతి గ్రామం, ప్రతి ఒక్క వీధిలోనూ మనం అంతా కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. అలాంటి ప్రోగ్రాము ఆ యొక్క పండుగ ప్రశాంత వాతావరణంలో జరగాలని, దానికి సంబంధించి కూడా మా డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సూచనలు ఇవ్వడం కోసము ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా పోలీస్ పర్మిషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. వాళ్ళు కూడా ఆ పోలీస్ పర్మిషన్ పెట్టేటప్పుడు కూడా ఆ విగ్రహం ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది కూడా వాళ్ళే నిర్ణయించుకొని ఫలానా ప్రాంతంలో పెడతామంటే ఆ ప్రాంతం సపోజ్ అది పంచాయతీకి సంబంధించి అయితే పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అట్లాగే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అట్లాగే విగ్రహానికి సంబంధించి కూడా ఆ ఏరియాలో ఎంత ఎత్తు పెట్టగలదో కూడా మీరు ముందు ఇమాజిన్ చేసుకొని అంత ఎత్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాగే మీరంతా ఒక కమిటీగా ఏర్పడాల్సి వస్తుంది. ఎవరైతే విగ్రహం పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ మెంబర్స్ అంతా కూడా సంతకం పెట్టుకొని ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఆన్లైన్లో అప్లై చేసుకోమంటుంది కాబట్టి మీరు ఆ కమిటీ మెంబర్స్ మీరు ఫిలప్ చేసి పెడతారు. అది చేసిన తర్వాత మీరు మొత్తము ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ పర్మిషన్స్ అన్ని వచ్చిన తర్వాతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ముందు ముఖ్యంగా కూడా మీరు పర్మిషన్ పెట్టుకున్న తర్వాత కూడా మేము తర్వాత వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వెరిఫై చేసేటప్పుడు మీ యొక్క ఏ రోజైతే మీరు అప్లికేషన్లోనే పెట్టాలి. మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు, ఏ రోజు పెడుతున్నారు, ఎన్నో రోజు తీస్తున్నారు అనేది కొన్ని అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఆ రోజు అంటే మీ గ్రామంలో 2-3 బొమ్మలు ఉంటే ఒకే రోజు రాకుండా డిఫరెంట్ డేట్లో వచ్చేటట్టు మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి కాబట్టి అలా చేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అట్లాగే క్రాకర్స్ అనేవి కూడా పెద్ద అలౌ చేయము. అట్లాగే డీజే అలాంటి వాటిని వాడటానికి వీల్లేదు. డీజే అనేది స్ట్రిక్ట్గా బంద్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద శబ్దాలు పెట్టడం వల్ల ఎవరి ఆరోగ్యాలు చెడిపోతాయి. అట్లాగే చిన్నపిల్లలు వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అదర్ పబ్లిక్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి డీజే అలౌ చేయడం జరగదు. అట్లాగే మీరు యొక్క విగ్రహం దగ్గర రైతులపూట కంపల్సరీగా 2 పర్సన్స్ పంపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ 2 కాపలా ఉండాలి. అట్లాగే ప్రతి విగ్రహం దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి జరుగుతుంది. అది మీరు పక్కా సీసీ కెమెరా పెట్టుకొని అది పెట్టుకోవాలి. అలా ఇస్తేనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరంతా కూడా పోలీసు సహకరించాలి. ఎటువంటి చిన్న ఎవరన్నా మీ విలేజ్లో ఎవరన్నా కొద్ది ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నా కూడా మీరు పెద్దలే వాటిని సబ్ చెప్పాలి. కానప్పుడు ఎనీ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఇమీడియట్గా మేము రష్ అవుతాము. రష్ అయ్యి ఆ సమస్యను మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి 7వ తేదీన మీరంతా కూడా జాగ్రత్తగా పండుగ బాగా జాగ్రత్తగా చేసుకోవాలి. అంత సంతోషంగా చేసుకోవాలని కోరుతున్నాను. అట్లాగే మీ యొక్క రూట్ కూడా మాకు ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ ఇమర్షన్ చేస్తున్నారు అంటే నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు అనేది మాకు తెలియజేయాల్సి వస్తుంది. మనకు తెలిసి ఈ వినుకొండ టౌన్ నుంచి మొత్తం కూడా ఉప్పలపాడు, చిగడపాలెం దగ్గర అక్కడ నిమజ్జనం చేస్తారు. అక్కడ కూడా ఇల్యూమినేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే క్రెయిన్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా వాటర్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల వాళ్ళు లేకపోతే కొందరు డ్రంకన్ స్టేట్లో వస్తారు కాబట్టి వస్తే ఆ డ్రంకన్ స్టేట్లో నీళ్ళలో పడిపోవటం, ప్రమాదాలు జరగడం జరుగుతుంది. కాబట్టి దయవుంచి ఎవరు కూడా మీరు అలా ఎవరైతే విగ్రహ కమిటీ మెంబర్స్ ఉంటారో మీ దగ్గర ఎవరైనా కూడా తాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన పండుగ అనేది సంతోషంగా చేసుకోవాలి కానీ ఇలా ప్రమాదాలు కొని తెచ్చుకొని సమస్య తెచ్చుకుంటే మన ఫ్యామిలీస్ అంతా ఇబ్బంది పడతారు. కాబట్టి
అది కూడా మీరు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గ్రామంలో మీరే ఒక పీస్ కమిటీగా ఏర్పరచుకొని ఏ సమస్య ఉన్నా కూడా అది పరిష్కరించే విధానంగా ఉండదు. మొత్తం కూడా రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో అంతా గ్రామస్తులే ఉంటారు కాబట్టి అందరూ కూడా ఆ పండుగ ప్రశాంతంగా చేసుకుంటాం. తర్వాత ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఏదైనా చిన్న చిన్న సమస్య వచ్చిందనుకో తర్వాత మొహం ఆడాలి ఎట్లా పెద్ద అవుతాయి కాబట్టి సానుకూల వాతావరణంలో చేసుకునే దాని నిమిత్తమే ఇప్పుడు మీకు అందరూ తెలియజేయడం కోసం ఈ ప్రెస్ ద్వారా 4 పోలీస్ స్టేషన్ల ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇమీడియట్గా పర్మిషన్ పెట్టుకోండి, పర్మిషన్లు ఇస్తారు. అది కూడా మీరంతా యాజ్ ప్రొసీజర్ ప్రకారం ఏమేమి అన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారో అప్పుడే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.